ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంలో ఉన్నారు. పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడడంతో పార్టీలో అంతర్మదం మొదలైంది. తెలుగుదేశం పార్టీ పరువు తీశాడంటూ పార్టీ సీనియర్ నేతల నుండి అసహనం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీకి ప్రధాన అస్త్రంగా పుట్టా మహేష్ మారడం ఇవాళ టీడీపీకి తలనొప్పిగా మారింది. పార్టీకి కట్టుబడి అధినాయకుడి మాటను గౌరవించి ఎంపీగా గెలిపిస్తే పుట్టా మహేష్ యాదవ్ చేస్తున్నది ఏమిటి అంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్న నేపథ్యం. పుట్టా మహేష్ యాదవ్ విషయంలో తెలుగు తమ్ముళ్లు సీనియర్ నాయకులు స్పందిస్తున్న తీరుపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనంలో వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ప్రధాన అంశం దేశవ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. నేషనల్ మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు కూడా ఇదే ప్రస్తావన కొనసాగుతున్న నేపథ్యం, ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి చోట కూడా ప్రతి నలుగురు ఉన్న చోట కూడా ఈ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఇది పుట్టా మహేష్ యాదవ్. మరి తెలంగాణలో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం, పోలీసులు కూడా డ్రగ్స్ తీసుకున్నాడని నిర్ధారణ చేయడం, మరి ఆ విధంగా దీని విషయం బయటికి రావడం సోషల్ మీడియా, నేషనల్ మీడియా, మరి అన్ని మీడియాలో కూడా ఇది ప్రచారం కావటం, అనేక రకాలుగా ఇది చర్చకు దారితీసిన నేపథ్యం. మరి దీని విషయంలో, డ్రగ్స్ విషయంలో నేను ఎటువంటి పాపం ఎరగను, నన్ను కావాలనే ఇరికించారు అనే విధంగా కూడా అతను మరి పుట్టా మహేష్ యాదవ్ వీడియోను పెట్టడం కూడా జరిగింది. ఈ ఇరికించాలని చూసిన వారు ఎవరు, మరి సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఏ మీడియా కానీ చెప్పింది విషయాలను మీరు వినొద్దు, వారు చెప్తున్న వాటిలో వాస్తవాలు లేవు అనే విషయాన్ని వీడియో ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇతని మీద కావాలని చేసింది ఎవరు, మరి ఇతని మీద డ్రగ్స్ కేసు బనాయించాలని చూసింది ఎవరు, ఆ ఉద్దేశాన్ని ఏ విధంగా వీడియో ద్వారా చెప్పదలుచుకున్నారు, మరి ప్రజలు ఏమర్థం చేసుకున్నారనేది మరి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవారు ప్రజాసేవ కోసం వచ్చిన నేపథ్యంలో ప్రజలు గ్రామ స్థాయి నుంచి ప్రజలు ఒక పార్టీకి, ఒక నాయకుడికి కట్టుబడి, ఒక నాయకుడు నియమించినటువంటి వ్యక్తిని, ఎవరైతే నాయకుడిని నియమించారో, పార్టీ నియమించిందో, అధిష్టానం నియమించిందో ఆ నాయకుడికి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఓట్లేసి గెలిపించి వారిని అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పంపిస్తున్న నేపథ్యంలో ఈ నాయకులు చేస్తున్నటువంటిది ఏంటి? కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యకర్తలు వారి కష్టాన్ని వారు కేసులు పాలయ్యి, జైలు పాలయ్యి, పార్టీ కోసం కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీని గెలిపించుకోవడం కోసం, పార్టీ ఎవరైతే నియమించిందో వారిని గెలిపించుకోవడం కోసం వారు అహర్నిశలో కష్టపడి పార్టీని గెలుపు కోసం, నాయకుడి గెలుపు కోసం శ్రమించి నాయకుడిని గెలిపించుకొని అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపిస్తే మరి వాళ్ళ నాయకులు చేస్తున్నది ఏమిటి అనేది వాళ్ళ ప్రశ్నార్థకం. ఏ పార్టీ నుండి కూడా ఇదే విధమైన ఏ పార్టీ నుండైనా, ఏ పార్టీ అయినా కానీ ఒక నాయకుడిని తీసుకునేటప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా నిలబెట్టేటప్పుడు ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన నాయకుడి యొక్క వ్యక్తిగత విషయాలను, ఈ నాయకుడు ప్రజాసేవ చేయగలడా, ఈ నాయకుడు ద్వారా ప్రజలకు సేవ అందుతుందా లేదా అనే విషయాన్ని మరి పరిగణలోకి తీసుకోకుండా మరి ధనం చూసో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకో మరి నాయకులను తీసుకొని ప్రజల నియోజకవర్గాల్లో మరి జిల్లా స్థాయిలో ఎంపీలుగా పెట్టడం ద్వారా వీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మరి వీరు చేస్తున్నది ఏంటి అనేది ఇవాళ ప్రధాన ప్రశ్నగా మారింది. మరి అధిష్టానాలు కూడా, పార్టీ అధిష్టానం కానీ, పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి వారిని పార్టీ అధిష్టానాలు మరి నాయకుడుగా పెట్టి, నాయకుడుగా ఎన్నిక చేసి పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపిస్తే వీరు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా
వీరు చేస్తున్న ఇటువంటి ఘనకార్యాల ద్వారా మరి పార్టీకి ప్రతిష్ట భంగం కాదా, మరి అధినాయకుడికి ప్రతిష్టకు భంగం కాదా? కష్టపడిన కార్యకర్తలు మరి ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటాయి, కార్యకర్తలు శ్రమకు ఏ విధమైన ఫలితం దక్కింది అనేది వాళ్ళ ఆ ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి. ఆ విధంగా గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. రాజకీయ పార్టీల నుండి ఎన్నికైన నాయకులు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత గౌరవాన్ని కాపాడుకోవాలి, వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా ఇవాళ ప్రత్యేకంగా చూస్తున్న నేపథ్యంలో నేషనల్ మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి చూస్తున్న నేపథ్యంలో ఇవాళ సోషల్ మీడియా ప్రతి చిన్న విషయాన్ని కూడా బయటికి తీసుకొస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ప్రజలకు కానీ తన నియోజకవర్గ ప్రజలకు కానీ తన ఎంపీగా ఉన్న ఆ ప్రాంత ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన కోసం కష్టపడి పనిచేసి తనను గెలిపించిన కార్యకర్తల మనోభావాలు, నాయకుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఎంత జాగ్రత్తలు వహించాలి అనే విషయాన్ని మరి నాయకులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. పార్టీ కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులు ఎంతోమంది ఉన్న నేపథ్యం. అగ్రస్థాయి నాయకులు కూడా పార్టీ పదవులను అనుభవించి ఆ సమయంలో పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మౌనాన్ని వహించిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులే పార్టీకి వెన్నుదండగా, మూల స్తంభాలుగా ఉండి పార్టీని కాపాడుకోవడం కోసం, పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ వైసీపీ ప్రభుత్వానికి ధీటైన సమాధానాలు చెప్తూ పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి మరి నాయకులు, కార్యకర్తలు మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేది మరి పార్టీలకు నుండి అసెంబ్లీకి ఎంపీలుగా మరి ఆ పార్లమెంట్కి ఎన్నికైన వారు ఆలోచించుకోవలసిన పరిస్థితి లేదా? వారు ఈ పరిస్థితిని ప్రతి విషయంలో కూడా, వారు వేస్తున్న ప్రతి అడుగులో కూడా ఆచితూసి పార్టీకి ప్రతిష్టకు దెబ్బ తగులుతుందా, పార్టీ అధినాయకుడికి దెబ్బ తగులుతుందా, పార్టీ నా కార్యకర్తలు ఏమన్నా మనోభావాలు దెబ్బతినే విధంగా నేను వెళ్తున్నానా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన విషయం పార్టీ నాయకుడికి, మరి ఎన్నుకోబడిన నాయకుడికి మరి అవసరం లేదా అనేది ఇవాళ పార్టీ కార్యకర్తల నుండే వినపడుతున్న మాట. పార్టీ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా మరి ఆనాటి వైసీపీ ప్రభుత్వంపై మరి అనేక రకాల మరి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకొస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సాగింది. యువగళం పాదయాత్ర ద్వారా మరి లోకేష్ గారి ప్రయత్నం 100% సఫలమైందనే విషయం మరి పార్టీ గెలుపు ద్వారా ప్రజానీకానికి తెలిసిన పరిస్థితి. అతను కష్టపడ్డ ఫలితం దక్కింది అని ఇవాళ కార్యకర్తలు మరి సంతోషపడుతున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు పార్టీ కోసం శ్రమించి, పార్టీ కోసం కష్టపడి పార్టీని ఒక బలోపేతం దిశగా, గెలుపు దిశగా తీసుకొచ్చిన వీరి కష్టం మరి చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉన్న నేపథ్యంలో మరి లోకేష్ గారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన విధానం, అతను చేసినటువంటి ప్రత్యేకమైన విధానం, అతను వెళ్ళినటువంటి హుందాతనం, అతను వెళ్ళినటువంటి అప్పుడు పార్టీ కేడర్ కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మనోభావాలు దెబ్బతినకుండా అతను ప్రవర్తించిన తీరు, హుందాతనం ఇవాళ పార్టీని కాపాడింది. ఆ విధంగా కాపాడి మరి ఎలక్షన్కు వచ్చి మరి ఎలక్షన్లో మరి అనూహ్యమైన రీతిలో విజయాన్ని సాధించి విజయ పరంపరను సాధించి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి మరి ఇవాళ ఇటువంటి నాయకులు చేస్తున్న పనుల ద్వారా అప్రదిష్ట కలగదా అనేది ఇవాళ ప్రధానాంశంగా మారిన నేపథ్యం.
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని మరి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సాగుతున్న నేపథ్యంలో అదే డ్రగ్స్తో తీసుకొని ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ దొరకటం అనేది ఇవాళ ఎంత పార్టీకి అప్రదిష్ట అనేది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల నుండి వస్తున్నటువంటి మాట. గ్రామ స్థాయి నుండి కూడా నియోజకవర్గాల స్థాయి నుండి కూడా టీడీపీ సీనియర్ నాయకులు కావచ్చు, టీడీపీకి కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కరుడుగట్టిన కార్యకర్తల నుండి కూడా ఈ మాట వినపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మరి పార్టీ ప్రతిష్ట ఏమవుతుంది, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో అనేక లొసుగులు నియోజకవర్గాల వారీగా కొంతమంది ఎమ్మెల్యేలు మరి చేస్తున్న విధానం కావచ్చు, కొంతమంది ఇటువంటి వ్యక్తులు పుట్టా మహేష్ యాదవ్ లాంటి వాళ్ళు మరి డ్రగ్స్ తీసుకొని దొరకటం కావచ్చు, ఇటువంటి వాటి విషయంలో పార్టీకి డ్యామేజ్ జరిగే విధంగా ఉందంటూ మరి కార్యకర్తల నుంచి వినపడుతున్నమాట. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకు మారుపేరు అనే విధంగా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి నుండి కూడా ఈ పార్టీకి అదొక పేరు ఉండటం, అదేవిధంగా క్రమశిక్షణ దాటినటువంటి వారిని కూడా నందమూరి తారక రామారావు గారు మరి తప్పించిన పరిస్థితి, ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా తప్పించిన పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు పాలనకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంత్రిపై ఈ విధమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ విధమైన పార్టీ ప్రతిష్టకు కానీ పార్టీకి ఎటువంటి ఆటంకం కలిగే విధంగా ప్రవర్తించినా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఎవరు ప్రయత్నించినా సహించే పరిస్థితి లేదు అనే విధంగా ఒక క్రమశిక్షణ కట్టుబడినటువంటి ఈ పార్టీ ఇవాళ వీరి విషయంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మాట్లాడుతున్నది ఏంటి, ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ యాదవ్ లాంటి వారు చేసినది ఏమిటి, ఇటువంటి వాటి విషయంలో మరి షోకాజ్ నోటీసులు ఇచ్చి మరి అక్కడితో ఆపడమేనా, లేదు చర్యలు తీసుకునే అవకాశం ఉందా, రేపు భావి భవిష్యత్తులో మరి పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ క్రమశిక్షణ అనేది దాటిన వారిపై చర్యలు తప్పు అనే విధంగా ఏమన్నా అధినాయకుడు వెళ్ళే పరిస్థితి ఉందా, లేదు షోకాజ్ నోటీసులతోనే ఆగిపోయే పరిస్థితి ఉందా, ఏం చేయబోతున్నారు, ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనే విషయం వేచి చూడాల్సిన విషయం.